నుండి చూసుకుంటే రాజకీయ కుటుంబాల వాళ్లే వారసులు, లేదా ధనవంతుల కుటుంబాల వాళ్ళు వారసులు. అంతే కదా. ఇప్పుడు మహిళలు వచ్చారు అంటే ఏ నాయకుడి కూతురో ఏ నాయకుడి భార్యో వీళ్ళే. ప్రత్యక్షంగా డైరెక్ట్ మహిళలు వచ్చినాయి తక్కువ కుటుంబాలు. వ్యాపారస్తులు కొంతమంది ఎంటర్ అయ్యారు, వ్యాపారస్తుల కుటుంబాలు వాళ్ళు. కొత్తగా వచ్చినటువంటిది వ్యాపారస్తులు. లైక్ ఇప్పుడు బేదమస్తానరావు పొలిటీషియన్ కాదు, ఒరిజినల్గా వ్యాపారస్తుడు. వ్యాపారస్తులకి డబ్బులు ఉంటున్నాయి కాబట్టి ఇక్కడ రెండు కోణాలు. ఆ వ్యాపారస్తుడికి ఇక్కడ లంచాలతో అవసరం లేని పదవి, అంటే తను జనానికి లంచం ఇచ్చి గెలుస్తున్నాడు, కానీ అధికారులకి ఇక లంచాలు కట్టుకునక్కర్లే. అంతే కదా. ఇప్పుడు రియల్ ఎస్టేటోడో ఒక విద్యా సంస్థలోడో రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నాడంటే మనం అనుకుంటాం వాడు దోచుకోవడానికి అనుకుంటాం. వాడి వ్యాపారం వాడిదే, వ్యాపారపు దోపిడీ రొటీన్. వాడు ఒక కాలేజీ పెట్టి 25,000 రూపాయలు ఖర్చు చేతి ₹1,00,000 సంపాదించుకోవడం అనేది అది వ్యాపారం, విద్యా వ్యాపారం. అట్లాగే మిగతా వ్యాపారం. ఈ వ్యాపారాల్లో రియల్ ఎస్టేట్ వాడు ₹10 భూమి పెడతాడు, ₹100. వాడు ఎంపీ అని మనం వెళ్ళి కొంటామా? కొనం. మామూలుగా అక్కడ వాడు ఎంపీ అయినా కాకపోయినా మామూలుడైనా సరే రోడ్డు పక్కన భూమి ఉందని పెట్టి కొంటాం. కానీ ఈ దాన్ని అధికారులు వాళ్ళ దగ్గర మింగేస్తారు, 20-30% మింగేస్తారు. అదే వాళ్ళు ఎమ్మెల్యేగానో ఎంపీగానో అయితే అధికారులు